రాష్ట్రంలో మెజార్టీ హిందువుల మనోభావాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదని, మిగిలిన పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడబోమన్నారు. తాము మౌనంగా ఉంటామని ప్రభుత్వం భావిస్తుందని, కానీ అది జరిగే పని కాదన్నారు. రాష్ట్రంలో చర్చీలు, దర్గాలు కట్టిస్తామంటున్న వైసీపీ మతతత్వవాద పార్టీ కాదు, కానీ హిందువుల గురించి మాట్లాడితే తాము మతతత్వవాదులమా అని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మళ్లీ రామతీర్థానికి వెళ్తున్నామని, ప్రభుత్వమే ఇందుకు ఏర్పాట్లు చేయాలని సోము డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ నేతలకు ఇచ్చినట్లే అన్ని ప్రోటోకాల్ మర్యాదలు తమకు కల్పించాలని కోరారు. విజయవాడలో వైఎస్ విగ్రహానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవతా విగ్రహాలకు ఇవ్వలేదని సోము మండిపడ్డారు. శ్రీశైలం ఆలయాన్ని ఇప్పటికే అన్యమతస్థులు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. విజయసాయి రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారికి పోలీసులు దగ్గరుండి ఏర్పాటు చేశారు. అదే విధంగా రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చేయాలనేది నేను బహిరంగంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం ఈ అంశంలో మొండి వైఖరిని విడనాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పోలీస్ యంత్రాంగం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? మా ఆఫీస్ బయట పెద్ద ఎత్తున పోలీసులు కుంగొట్టడం, ఈవేళ విజయనగరంలో మా ధర్నా దగ్గర 300 మంది పోలీసులు పెట్టడం, ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పిరికి పందల చర్యలా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు బీజేపీ అందు ఇంత కఠినంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 80% హిందువుల యొక్క మనోభావాలని అనుగుణంగా నడుచుకుంటారు, అనుగుణంగా పెడతాం. ఇందులో దాపరికం భారతీయ జనతా పార్టీ లేదు. మీరైతే కొన్ని మతాల ఆధారంగానే మీరు పెడతారు, కానీ భారతీయ జనతా పార్టీ ఆ మతాలను వ్యతిరేకించే పార్టీ కాదు. కానీ మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని అనేక సంవత్సరాలుగా ముందుకు నడుపుతున్న పార్టీలు తెలుగుదేశం కానీ, ఈవేళ వైసీపీ కానీ. ఆ దృష్ట్యా మేము స్పష్టంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అనేక ఆలయాలకి ఇబ్బందులు జరుగుతున్నాయి. పిఠాపురంలో కావచ్చు, మొన్న అంతర్వేదిలో కావచ్చు, అనేకమైన చోట్ల, నిన్న నెల్లిమర్లలో ఉన్నటువంటి రామతీర్థలో కావచ్చు, చారిత్రాత్మకమైనటువంటి ఆలయాల అంశం సాయంత్రం ఆర్డర్ చేస్తారు. మీరందరూ ఏమనుకుంటున్నారు? సిబిఐ దర్యాప్తుని అడుగుదాం, లేకపోతే ఇంకొక దర్యాప్తుని అడుగుతాం. మేము మొన్న మాకు ఒక ఎక్స్పీరియన్స్ చూసాం. ఈ అంతర్వేదిలో చెరువు అని పిలిపించాం. విశ్వ హిందూ పరిషత్ సిబిఐ అని చేశాడు. ఏం చేయాలి? ఆయన చేతిలో ఎందుకు తప్పించాలి? ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. వీళ్ళది కదా బాధ్యత. అది మన షోల్డర్ మీద తెరికేసుకోవాలి. ఈవేళ అనేకమైన రాష్ట్రాల్లో మీరు గమనించినట్లయితే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఈవేళ వెస్ట్ బెంగాల్ ఉంది, కేరళ ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మందిని అనేక రోజులుగా చిత్రహింసలు పెడుతున్నారు, బాధపడుతున్నారు, చంపేస్తున్నారు. కేరళలో 100 మంది ప్రాణాలు